ఫాలోవర్స్ అందరికీ నమస్కారం. యూకేలో ఇప్పుడు ప్రజెంట్ నడిచేది ఏంటి అంటే ఈ ఫేక్ నోట్ స్కామ్ అనేది. ప్రతి ఒక్కరూ ఎక్కడ వర్క్ చేస్తున్నా వెన్ యు ఆర్ టేకింగ్ ద క్యాష్ మీరు కంపల్సరీ £20 నోట్ని చెక్ చేసుకోవాలి. లేదు అంటే మీ ఓనర్ మీకు మనీ ఇవ్వడు అండ్ యూ విల్ బీ ఇన్ ఏ లాస్. ఇప్పుడు £20 నోట్ ఫేక్ అని ఎలా తెలియాలి అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా చేయితో, అక్కడ మీకు ఒరిజినల్ నోట్లో 20s అని కనపడుతుంది, వేరేస్ ఫేక్ నోట్లో అది కనపడదు. ఇంకొకటి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని ఉంది కదా, ఇప్పుడు నేను అది రబ్ చేస్తున్నాను. అది రబ్ చేస్తే నాకు అది టెక్స్ట్ లాగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇన్ కేస్ ఆ టెక్స్ట్ లాగా కనపడకుంటే అది ఫేక్ నోట్ అని. ఫేక్ నోట్స్ అంటే వీళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు అంటే జిరాక్స్లు తీసి టేప్లు వేస్తారు. ఇంకొకటి మీకు ఇక్కడ ఉంది కదా లైక్ రేడియం కలర్లో కింద, అక్కడ మీరు అటు ఇటు ఫ్లిప్ చేసినప్పుడు మీకు 20 ఇంకా పౌండ్స్ రెండు సపరేట్గా కనపడతాయి. వేరస్ ఫేక్ నోట్లో అది కనపడదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు అక్కడ ఒక సిల్వర్ పేపర్ ఉంది కదా, అది ఇలా నేను ప్రింట్ చేస్తున్నాను. అక్కడ నాకు అది ఒరిజినల్ నోట్ కాబట్టి ఏం రావట్లేదు, వేరస్ ఫేక్ నోట్లో అక్కడ టేప్ వేస్తున్నారు. అది కూడా చెక్ చేసుకోవాలి. ఇంకొకటి చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, దీని ద్వారా కూడా మనం కనిపెట్టవచ్చు. ఇక్కడ చీఫ్ క్యాషియర్ అని నేను ఫింగర్తో చూపిస్తున్నాను కదా, అది ఒరిజినల్ నోట్లో ఇట్లా క్లియర్గా ఉంటుంది, వేరాస్ ఫేక్ నోట్స్లో అది కంప్రెస్ అయి ఉంటుంది అన్నమాట. సో అది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. సో మనం 20 నోట్ ఫేకా కరెక్టా అనేది ఈ అన్నీ నేను ఇప్పుడు చూపించాను కదా, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా తెలిసిపోద్ది. ఇన్ కేస్ మీకు ఏదైనా ఫేక్ నోట్ వస్తే మీరు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయచ్చు. ఇది మెయిన్గా ఎవరికి జరుగుద్ది అంటే ద పీపుల్ హూ వర్క్స్ ఇన్ ద ఆఫ్ లైసెన్స్ స్టోర్, లేదు అంటే రెస్టారెంట్స్లో క్యాష్ తీసుకునేటప్పుడు ఈ క్యాష్ ఎక్స్చేంజ్లోనే ఇలాంటివి జరుగుతాయి. నాకు తెలియక నేను వెళ్ళి బ్యాంక్లో ఇచ్చాను, నార్మల్గా డిపాజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు అవి ఫేక్ నోట్స్ అని చెప్పేసి వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ నా £60 అంటే 6,000 రూపీస్ వరకు వాళ్ళు తీసేసుకున్నారు బ్యాంక్ వాళ్ళ నోట్స్. సో నేను అది లాస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఐదర్ ద పీపుల్ ఇన్ యూకే వాళ్ళకైనా యూజ్ అవుతుంది, లేదా ఇప్పుడు కొత్తగా స్టూడెంట్స్గా యూకేకి వచ్చే వాళ్ళకైనా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ చాలా జాగ్రత్తగా ఉండండి. యూకేలో చాలా స్కామ్స్ జరుగుతాయి. ప్లీజ్ బీ కేర్ఫుల్. ఐ థింక్ సో దిస్ వీడియో ఈజ్ సో యూస్ఫుల్ టు యూ గైస్. ఇన్ కేస్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్, and also share my videos to your friends. Thanks for watching. Bye.